శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఉపవాస నిష్టలకు, నోములకు, వ్రతాలకు ఈ మాసంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రత్యేకించి శివారాధకులు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించే మాసం ఇది. ఈ నెల రోజులు ప్రతిరోజు సాయం వేళ దీపాలు వెలిగించండి. ఎవరైతే ప్రతిరోజు నేతితో కేశవుని ఆలయంలో దీపం వెలిగిస్తారో వారికి సంతానం, ఆయుర్దాయం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని స్కందపురాణం చెబుతోంది. భక్తులు శ్రీకృష్ణుణ్ణి పూజించి నేతితో దీపాన్ని వెలిగించి దామోదరాష్టకమును చదివితే తమకు ఉన్న బాధలను, పాపాలను తాము తీరుస్తామని, కృష్ణుడి కృప ఆ భక్తులకు ఎప్పటికీ ఉంటుందనే వరాన్ని కుబేరుని కుమారులు ఇస్తారు. ఈ కార్తీక దామోదర మాసం ఎందుకు కృష్ణుడికి ఇష్టమైందో తెలుసుకోవాలంటే ఈ కథ వినండి. ఓ రోజు కృష్ణుడు మజ్జిగ చిలుకుతున్న యశోదాదేవి వద్దకు వచ్చి ఆకలేస్తుందని చెప్పాడు. వెంటనే యశోదాదేవి ఆ పనిని ఆపి కృష్ణుడికి పాలు ఇస్తుండగా తాను వంటగదిలో పొయ్యి వెలిగించి వచ్చిన విషయం గుర్తొచ్చి పాలు తాగే కృష్ణయ్యను కిందకు దింపి తాను వంటగదిలోకి వెళ్తుంది. తనను పాలు తాగనీయకుండా తన పని చూసుకోవడానికి వెళ్ళిన యశోద పైన కృష్ణుడు కోపగించుకుని అక్కడ ఉన్న వెన్నకుండను పగలకొట్టి ఒక రోలు మీద కూర్చుని తినసాగాడు. బయటకు వచ్చిన యశోదాదేవి తన బిడ్డ కనిపించకపోయేసరికి వెతకగా కృష్ణుడు రోలు మీద కూర్చుని వెన్న తింటూ కనిపించాడు. అప్పుడు యశోదాదేవి కృష్ణుడిని మందలిస్తూ ఒక కర్ర తీసుకుని తన వెంట పరిగెత్తుతూ కృష్ణుడిని పట్టుకుని అక్కడ ఉన్న రోలుని కృష్ణుడి పొట్టకు ఒక తాడుతో కట్టసాగింది. ఎంత ప్రయత్నించినా కూడా ఆ తాడు కృష్ణుడి ఉదరమునకు తక్కువైంది. తన తల్లి తనను బంధించడానికి పడే కష్టాన్ని చూడలేని కన్నయ్య తన తల్లి తన వల్ల బాధపడకూడదని ఆ తాడు తన పొట్టకు సరిపోయేలాగా చేసుకుని కట్టించుకుంటాడు. ఇలా తన తల్లిపైన ఉన్న ప్రేమతో కృష్ణుడు ఆ దామము అంటే తాడుతో ఉదరమునకి కట్టించుకున్నాడు. కాబట్టి ఈ మాసానికి కార్తీక దామోదర మాసం అనే పేరు వచ్చింది. అలా తల్లి కట్టిన రోలుతో కృష్ణుడు ఆడుకుంటూ ఉండగా తన ఉద్యానవనంలో ఉన్న రెండు చెట్ల మధ్యలో ఈ రోలు ఇరుక్కుపోయింది. ఆ రోలును కృష్ణుడు బలవంతంగా లాగడంతో రెండు చెట్లు వేర్లతో సహా పెకిలించుకుని పడిపోయి శాప విముక్తిని పొందుతాయి. ఇంతకీ శాప విమోచనం కలిగిన వారు ఎవరంటే కుబేరుని కుమారులు నలకుబేర, మణిభద్రులు. రాజభోగాలు అనుభవిస్తూ కొలనులో మద్యాన్ని సేవిస్తూ స్నానమాచరిస్తుండగా అటుగా వెళ్తున్న నారద మునివర్యులను పట్టించుకోకపోవడంతో మద్ది చెట్లు కమ్మని శాపానికి గురైనట్లు నలకుబేర, మణిభద్రులు చెప్తారు. అయితే క్షమాభిక్ష కోరడంతో కృష్ణుడైన మీతో శాప విముక్తి జరుగుతుందని చెప్పినట్లు వివరిస్తారు. ఇలా అర్జున చెట్లుగా ఉన్న తమకు విముక్తిని ప్రసాదించి తమను దీవించారని కృష్ణ భగవానుణ్ణి ఉద్దేశించి దామోదరాష్టకమును పాడసాగారు. ఈ దామోదరాష్టకాన్ని చదివితే తమకు ఉన్న బాధలను, పాపాలని తాము తీరుస్తామని, కృష్ణుడి కృప భక్తులకు ఎప్పటికీ ఉంటుందని వరాన్ని ఇస్తారు.